సిఏ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శ్రీ ప్రగతి ఫౌండేషన్ జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రముఖులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ సామాజిక సేవ అవార్డు 2026 రవీంద్ర భారతిలో ఏర్పాటు సమావేశంలో డాక్టర్ లేలా రాధిక ఇంకా డాక్టర్ ధర్మకమిలి నరేంద్రజీ సామాజిక కార్యకర్త మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ఉగాది వేడుకలో భాగంగా అవార్డుతో ఘన సత్కారం. డాక్టర్ రాధికా లీలా ఎండిఎస్ మాట్లాడుతూ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ రాధికా లేల్లా ఎండి ఏసీయు ఆమె మాట్లాడుతూ శరీరాన్ని నడిపించే ఆత్మను మర్చిపోతున్నాం. ఈ శరీరం వినాశికి కానీ ఆత్మ అవినాశి. ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి ఆత్మ ఒక ఉదాహరణ. తన ఆరోగ్యాన్ని తానే కాపాడుకోవడం నేర్చుకున్న వ్యక్తి. మానవ సేవయే మాధవ సేవ అనే దృఢ సంకల్పంతో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, డాక్టర్స్ అందుబాటులో లేనప్పుడు, ఆర్థిక ఇబ్బంది వలన డాక్టర్స్ దగ్గరికి అప్పుడు కాని వెళ్లి వైద్యం చేయించుకోవాలని వారు సెల్ఫ్ డాక్టర్ సైట్ లో సర్వీస్ లింకులు మీకోసం ప్రతి వ్యాధికి ఎలాంటి యోగ ముద్ర చేయాలి, ప్రెషర్ పాయింట్ చేయాలి, సీడ్ థెరపీ చేయాలి, మెడిటేషన్. Indian Legend Award 26 Ravindra garu ఓకే జనగణమన ఒక్కసారి ప్లీజ్ జనగణమన మాట్లాడండి సమాగే రాధే జవ జయ గానా జన్ Yes. Yes, sir. నా పేరు నరేందర్. నేను ప్రైవేట్ పాఠశాల నడిపిస్తున్నాను. మా ఊరు వచ్చేసి కోయిల్కొండ మండలం పారుపల్లి విలేజ్ మహబూబ్నగర్ జిల్లా. అయితే నేను గత 25 సంవత్సరాల నుండి పాఠశాల నడిపిస్తున్నాను. అయితే ఈ వల్లూరి ఫౌండేషన్ వాళ్ళు మమ్మల్ని గుర్తించి మారుమూల గ్రామంలో పాఠశాల ఉన్నటువంటి సంస్థను గుర్తించి నాకు ఎవరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకోసమంటే నేను 20 సంవత్సరాల కృషి వల్ల నా యొక్క పాఠశాల చదివిన విద్యార్థులు చాలామంది ఇంజనీర్స్ కానీ, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ ఎంతోమంది మనకు కంప్లీట్గా ఎంతోమంది మంచి స్థాయిలో ఉన్నారు. ఒక్కొక్క ఐఐటీసీ ఎన్ఐటీసీ చదువుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని ప్రతి ఒక్క గురుకుల పాఠశాలలో మా పిల్లలు ఉంటారు. గురుకుల నవోదయ పాఠశాల ఫేమస్ నా పాఠశాల. పిల్లలని పల్లెటూరు పిల్లలని నేను కృషితో పట్టుదలతో ఎంతో ఓర్పుతోటి పిల్లలు చదివించి మంచి మంచి ఎంప్లాయీస్గా నేను తీర్చడం నా లక్ష్యం పెట్టుకున్నాను. నా లక్ష్యాన్ని గుర్తించి ఈరోజు వల్లూరి ఫౌండేషన్ వల్ల నాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అవార్డ్స్ కూడా ఎన్నో చేయాలని చెప్పేసి ఎన్నో అవార్డ్స్ అవ్వాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను మేడం. చాలా సంతోషం. సార్, మీ పాఠశాలలో ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? మా పాఠశాల వచ్చేసి శ్వేతా విద్యామందిర్ హై స్కూల్ మేడం. నా పాఠశాలలో నర్సరీకి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది మేడం. ఉంది సార్ నాకు. మా పాఠశాల వచ్చేసి 1200 సెంతులు సార్. మనకు చాలా ఆ మండలం లోపల మా పాఠశాల చాలా పెద్దది సార్. మంచి యొక్క పల్లెటూరు యొక్క వాతావరణం లోపల మంచి ఒక విశాలమైనటువంటి తరగతులు ఏర్పాటు చేసుకొని మంచి పాఠశాల స్థాపించాను సార్. నేను సార్ 9th 10th క్లాస్కి రోబోటిక్కి కానివ్వండి, ఏఐకి సంబంధించిన ఎస్ ఆ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారా, ఇవ్వబోతున్నారా? 9th వాళ్ళకి 8th క్లాస్ కదా సార్. 8th 9th 10th వాళ్ళకు మనకు 6th క్లాస్ నుండి 9th వరకు ఐఐటి కానీ నీటి ఫౌండేషన్ మనం ఉంది సార్ మా స్కూల్లో. అదేవిధంగా ఫస్ట్ క్లాస్ నర్సరీకి వెళ్ళి మనకు నర్సరీకి 5th క్లాస్ వరకు కంప్యూటర్ ల్యాబ్ ఉంది సార్ మా దగ్గర. అదేవిధంగా మనం 8th 9th వాళ్ళకు ఐఐటి ఫౌండేషన్ కూడా సార్ కంప్లీట్గా. వాళ్ళతో పాటుగా మనము రోబోటిక్స్ కూడా ఇస్తాం సార్. ఇప్పటికి మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి సార్? ఈ రోజు ఈ అవార్డు అందుకోవడం లెజెండ్ చేసిందిగా మీకు ఎలా అనిపించింది? ఇంతవరకు మనకి ఎవరు అవార్డు రాస్తారు ఫస్ట్ టైం. ఓకే ఫస్ట్ టైం. నైస్. ఓకే అయితే ఇంతవరకు మాకు అవార్డు అంటే మా ఊరు వచ్చేసి మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం పాల్పల్లి విలేజ్, మారుమూల విలేజ్ మేము కంప్లీట్గా. ఇంతవరకు ఎవరు గుర్తులేదు మేడం. కానీ మా కృష్ణవేణి మేడం చాలా ఎలాగో నన్ను పట్టుకొని కంపల్సరీ చిన్న గ్రామంలో ఆమె సెర్చ్ చేసి ఈ సార్ కంపల్సరీ అవార్డు ఇవ్వాలి, ఈయనకు చాలా ఎలిజిబుల్ ఉన్నాడని చెప్పేసి గుర్తించి కృష్ణవేణి మేడం ఇచ్చేది. కాబట్టి వాళ్ళ కృష్ణవేణి మేడం కానీ వాళ్ళ మన వల్లూరి ఫౌండేషన్ కానీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. వాళ్ళకి ఆ బంధువులు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. షూర్ అమ్మా. నేను స్పెషల్ డాక్టర్ రాధికా లేల్లా అండి, పంచరిస్ట్, ఉషారాణి నేచురోపతి క్లినిక్,
స్పిరిచువల్ డాక్టర్ హీలింగ్ అండ్ వెల్నెస్ సెంటర్ హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈరోజు వెల్లూరి ఫౌండేషన్ వాళ్ళు నాకు ఉమెన్ లెజెండ్ అవార్డు ఉమెన్స్ డే సందర్భంగా ఇవ్వడం జరిగింది. నేను సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటానండి. అల్లోపతి మెడిసిన్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, చాలా వ్యాధులు కూడా పనిచేయడం లేదు. అలా కాకుండా మన ఆధ్యాత్మిక శక్తి ద్వారానే మన వ్యాధులన్నింటిలో కూడా నయం చేసుకోవచ్చని స్పిరిచువల్ డాక్టర్ సైట్ కూడా తయారు చేయడం జరిగింది. దానిలో యోగముద్రాలు, ప్రెజర్ పాయింట్స్, సీట్ థెరపీ, మెడిటేషన్ ద్వారా మనకి లలిత సహస్రనామం తోటి, తర్వాత సోల్ ఇన్ఫర్మేషన్స్ తోటి మనకున్న వ్యాధులన్నింటిని కూడా మనం నయం చేసుకోవచ్చండి. అదంతా కూడా ఫ్రీ సైట్. ప్రతి ఒక్కరు కూడా నా కోరిక ఏంటంటే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలండి. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్యాలని మనం తట్టుకోవాలంటే ఎవరిని వారే కాపాడుకోవాలి, కానీ పక్క వాళ్ళు వచ్చి మనం కాపాడుతారు అనుకోవడం అన్నది అనుకోకుండా మళ్ళీ మనం కాపాడుకోవాలంటే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. మన ఆత్మిక శక్తిని పెంచుకోవాలి. ఈ మీడియా వాళ్ళందరూ సహకారం కోరుకుంటున్నారండి. ఈ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ కాన్సెప్ట్ అందరికీ కూడా తీసుకెళ్ళండి. రానున్న కాలంలో మళ్ళీ మనం కాపాడుకోవాలంటే ఏ డాక్టర్స్ ఉండరు, పక్క వాళ్ళు ఉండరు. కాబట్టి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని అందరం కూడా ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవాలి. ఆత్మ పరమాత్మ కనెక్షన్లోకి వచ్చి అందరూ కూడా పరమాత్మ ఛత్రఛాయలోకి రావాలండి. అందరూ కూడా పరమాత్మ ఛత్రఛాయలోకి రావాలి అంటే ఇదివరకు పూర్వకాలంలో యోగ శక్తి ఎలా ఉందో అలాగే ప్రతి ఒక్కరు కూడా యోగిగా మనం మారడం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని అంతా కూడా కంట్రోల్ చేసుకోగలుగుతాము. మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నిటి కూడా పాజిటివ్ థాట్స్లో తీసుకురాగలుగుతాము. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అందరూ ఎలా అనుకుంటున్నారంటే ఐఎమ్ ఓకే, యూఆర్ ఓకే కండిషన్ లేరండి. అంటే సర్వే జన సుఖనోభవంతు అనే స్థితుల్లో ఎవరూ లేరు. ఐఎమ్ నాట్ ఓకే, యూఆర్ నాట్ ఓకే అంటే నేను బాగాలేదు కాబట్టి పక్క వాళ్ళు కూడా బాగుండిపోను అన్న స్థితిలో ఉన్నారు. ఆ స్థితి నుంచి నేను బయటపడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాల్సిందే. మీ సోషల్ సర్వీస్ గుర్తించి సన్మానం చేసినందుకు మీరు ఏ రకంగా ఫీల్ అవుతారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే నా సర్వీస్ అంతా కూడా కోల్పడిపోయింది. అంటే నేను చేస్తున్నాను కానీ బయట ప్రపంచానికి అయితే తెలియట్లేదు. అంటే ప్రతి నెల ఒక 4 నుంచి 5 మెడికల్ క్యాంప్స్ చేస్తున్నాను. దాంట్లో ఫ్రీగా మనం టెస్టులు చేయడము, తర్వాత అందరికీ కూడా యోగ ముద్ర, మెడిటేషన్ సంబంధించి నేర్పించడం జరుగుతున్నాయి. ఇక్కడికి ఈరోజు రావడం వల్ల నాకు చాలా మంది ప్రముఖులు కలిశారు. తర్వాత నేను వైద్యం లలిత సహస్రనామంగా చెప్తుంది కూడా అందరికీ కూడా తెలిసింది బయటికి. తర్వాత స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ కాన్సెప్ట్ కూడా అందరికీ అర్థమైంది. ఎందుకు నేను ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవాలి, నా ఆధ్యాత్మిక శక్తితోటి నేను ఎన్ని వ్యాధులు నయం చేసుకోవచ్చు అనే విషయం కూడా ఇక్కడ అందరికీ అర్థమయ్యి అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇది మీడియా నుంచి అందరికీ కూడా వెళ్ళడం వల్ల నాకు ఆత్మసంతృప్తి అన్నది కలుగుతుంది. లాస్ట్ మేడం, సలహాలు అన్ని జనరల్ పబ్లిక్ అందరూ ఫాలో అవ్వాలంటే మీ ఐడి చెప్తే వాళ్ళు ఫాలో అవుతారు. నన్ను ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే 7995937939కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి. ఉషారాణి నేచురోపతి అని కొడితే మీకు యూట్యూబ్ మనకి ఓపెన్ అవుతుంది, నా క్లినిక్ వస్తుంది. ఉషారాణి నేచురోపతి క్లినిక్ నాది. అంతేకాకుండా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అని చెప్పి మీరు గూగుల్లో కొడితే ఆటోమేటిక్గా మీకు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్ ఓపెన్ అవుతుందండి. దాంట్లో మీరు సర్వీస్లోకి వెళ్ళాలి. సర్వీస్లోకి వెళ్తే అక్కడ మీకు ప్రెషర్ పాయింట్స్ కానీ, మెడిటేషన్ కానీ, యోగ ముద్రాస్ కానీ డిసీజ్ వైజ్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్లో రాయడం జరిగింది. దాని ఆధారంగా మీరు ఎవరైతే హాస్పిటల్స్ వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి హాస్పిటల్స్కి అలోపతి హాస్పిటల్స్కి అమౌంట్ పే చేయలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ సైట్ ఆధారం చేసుకుని 30 to 40% మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చండి. అంతేకాకుండా అలోపతి మెడిసిన్స్ వాడుతూ బీపీ, షుగర్, థైరాయిడ్ తగ్గని వాళ్ళు కూడా ఈ యొక్క సైట్ ఆధారం చేసుకుని ఈ యొక్క యోగ ముద్ర, ప్రెషర్ పాయింట్, మెడిటేషన్ ద్వారా అంటే మెడిటేషన్ 3 విధానాల్లో చెప్పడం జరిగింది. ఈ విధానాల్లో మీరు ఏ విధంగా చేసుకున్నా కూడా మీరు 30 to 40% ఎంత దీర్ఘకాలిక వ్యాధి ఉన్నా కూడా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ మేడం, సూపర్.